ఓకే 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 అయినా పక్కన పెట్టండి. శ్రీల వెంకటేశ్వర గారు రియాక్ట్ అవ్వండి. రామారావు గారు ఒక్క నిమిషం. టైం అవుతుంది. టైం అవుతుంది. టైం అవుతుంది ప్లీజ్. శ్రీల వెంకటేశ్వర గారు మరి రామారావు గారు ప్రతిదానికి ముందు మేము అసెంబ్లీలో తీర్మానం చేసామంటే మనం ఆంధ్ర రాష్ట్రం విడిపోకూడదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండాలని కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా తీర్మానం చేసి పంపించారు. అయిందా? అవలేదు కదా. అలాగే ఇంకొకటి పోలవరం గురించి కూడా వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. రివర్స్ టెండరింగ్ అని పెట్టి ఆ పోలవరాన్ని ఆ డయాఫ్రామ్ వాళ్ళని పూర్తిగా పుట్టుకుపోయేట్టుగా చేసింది, లీడర్ చేసి 3 సంవత్సరాలు మనమే కదా. ఇంకొకటి అండి, విశాఖ ఉక్కు విషయంలో మీ అందరికి తెలుసు లేదో రామారావు గారు పర్టికులర్గా ఇది తెలుసుకోవాలి. మీ ప్రభుత్వంలో ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీ గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మీడియా ఒక టీవీ డిబేట్ లోనే చెప్పండి పబ్లిక్ గా, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి అన్న మనం విశాఖ 23 ఎన్ని ఎకరాలు అప్పుడే 23,000 ఎకరాలకి కదా, అసలు మనం రాజధాని అక్కడే పెడితే ఏమైతుందా దాని విశాఖపట్నం తీసేసి అని అన్నట్టుగా ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్పాడు. ఆయన చెప్తే ప్రజలందరూ తెలిసింది. అది కూడా మీరు తెలుసుకోవాలి. పైపచ్చి మేము విశ్లేషకులుగా వచ్చింది ఏ పార్టీని మేము నెత్తి పెట్టుకోమండి. ముఖ్యంగా మీకు రామారావు గారు మీలాంటి అధికార ప్రతినిధులు కూడా మేమేం చెప్తున్నామంటే, మీరు చేసి చెప్పుకోండి, చేయని కూడా చెప్పుకోండి. ప్రజలు చూస్తున్నారు. అట్టాను మీ అధికార ప్రతినిధులు చాలా మంది చూస్తున్నారు. ఈ మధ్య మళ్ళీ మన ఎంపీ గారిని కూడా పెట్టినట్టున్నారు. రాంబాబు గారు ఇలా ఉన్నారు. రాంబాబు గారు మీరు టీవీలోకి వచ్చినప్పుడు పక్కన మాట్లాడుతున్నారు. మీ సేవలు మీరు కేంద్ర చెప్పండి కానీ పక్కన అడ్డం పడుకుంది టీవీలు కట్టేసి పక్కకు వెళ్తున్నారు. మేము చూస్తున్నాం. టీవీలోకి వచ్చిన చాలా మంది బెదిరించారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ 2 కళ్ళు ప్రజలు చూస్తున్నారు. మీరేమాత్రం మీ సొంత ప్రజలంతా చూస్తున్నారు. ఒక్క నిమిషం మనం మాట్లాడుకున్నంత మాత్రం కాదు. ఓకే వివేక్ బాబు గారు ఒక్క నిమిషం.